హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబ్లింగ్స్ మామ్. హాయ్ అండ్ దిస్ ఇస్ మధు గాదరాజు. మీలో ఎవరైనా మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇది వచ్చేసి మా లైఫ్ స్టైల్లో రొటీన్గా ఒక సండే రోజు అనమాట. మేము మా ఫ్రెండ్స్తో కలిసి మా ఫ్రెండ్ వెంచర్కి అయితే వెళ్తున్నాము. ఈ వ్లాగ్ అంతా కూడా మేము ఎలా ఎంజాయ్ చేసామో చూపించబోతున్నాను మీకు. అండ్ యాక్చువల్గా మా ఫ్రెండ్ వచ్చేసి వెంచర్లో తను వర్క్ చేస్తారనమాట. తను వచ్చేసి ఎవ్రీ సండే కూడా ఇక్కడికి వెళ్తూ ఉంటారు. మమ్మల్ని ఒక రోజు తీసుకెళ్లి చూపించి అక్కడ ఫోటోషూట్ ఒకటి ఉంది, దానికి ప్లాన్ చేశారనమాట ప్రమోట్ చేయడానికి. ఇది వచ్చేసి హైదరాబాద్ కి ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది అనుకుంటా. మేమైతే రీచ్ అయిపోయాం. ఈ వెంచర్ వచ్చేసి ఏపీడీ డెవలపర్స్ వాళ్ళది, అంవానా ఎవెన్యూ అని చెప్పి. ఎవరికైనా హైదరాబాద్ సరౌండింగ్స్ లో కావాలనుకుంటున్న వాళ్ళు ఒక్కసారి విజిట్ చేయండి. ఇదంతా ఫంక్షనల్ అయినప్పుడు అందరు బండ్లు అనేవి అక్కడనే బయట వదిలేయాలి. లోపలికి బగ్గీ రైడ్స్ ఉంటాయి, ఎడ్ల బండితో సవారీ. ఓకే, ఓన్లీ కస్టమర్స్ కి. ఓకే, విజిటర్స్ కి. అందరూ విజిటర్స్ కి. మేము చూస్తాం కదా, బగ్గీ రైడ్ మీద తీసుకొస్తాం. ఓకే, వెనకాల మెడిటేషన్ జోన్ ఉంటుంది మీ వెనకాల. ఇప్పుడు ఆ నుంచి ఒక బాండ్ కనిపిస్తుంది. ఇది మొత్తం గౌశాల. ఇలా అంబాలు ఉన్నాయి. అంబా లేదు ఉన్నాయి కదా, ఉన్నాయి. చెక్ యువర్ ఫ్రెండ్స్. ఇది శాంపుల్ మోడల్ హౌస్ కడుతున్నారు. మీరు విజిట్ చేయాలనుకుని కామెంట్ చేస్తే చాలు, వాళ్ళే వచ్చి మనం పిక్ చేసుకున్న తర్వాత మనకి లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా బాగుంది కూడా లొకేషన్ అయితే. మొత్తం అంతా కూడా అంవానా ఎవెన్యూ అని ఎందుకు పెట్టారంటే మొత్తం ఈ వెంచర్ అంతా కూడా మనకు వచ్చేసి మ్యాంగో ట్రీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా ప్లజెంట్ గా అనిపించింది ఈ ఏరియా మొత్తం. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ కి నాకు తెలిసి ఒక 3 కిలోమీటర్స్ లోపే ఉంది, చాలా దగ్గరగా అనిపించింది. ఇంకా ప్రమోషన్ పక్కన పెడితే నేనైతే ఈ వ్లాగ్ లో మేము ఎలా ఎంజాయ్ చేసాం చూపించాలనుకుంటున్నాను. వచ్చి రాగానే మా పిల్లలు అయితే ఫస్ట్ అయితే అక్కడ దూడ పిల్లలు కనిపించినాయి అనమాట. అక్కడికి వచ్చేసారు చూడడానికి. చాలా బాగున్నాయి, చాలా చిన్నగా అనిపించినాయి ఇక్కడ, చాలా క్యూట్ గా అనిపించింది. వాళ్ళందరికీ కూడా చాలాసేపు వాటితో ఆడుకున్నారు. శ్రీహాన్ చూడు, పిల్లలు అక్కడ ఆడుకున్న తర్వాత ఇక్కడికైతే వచ్చేసారు. ఇక్కడ ఒక ప్లేస్ ఉందన్నమాట, అక్కడ కూర్చున్నాము. ఇక్కడ చాలా పజిల్స్ అవి ఉన్నాయి, వీటితో చాలాసేపు వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. ఆర్యన్ మేము ఇక్కడే చైర్స్ ఉంటే అక్కడ కూర్చున్నాం అనమాట. అక్కడ వచ్చేసి ఒక 5-6 వరకు సైకిల్స్ ఉన్నాయి, వాటితో పిల్లలు చాలాసేపు ఆడుకుంటూ ఉన్నారు. వీళ్ళు సైకిల్స్తో ఆడుకుంటే మా వాడైతే అక్కడ క్రికెట్ జోన్ ఉందన్నమాట, క్రికెట్ అది ఉంది కదా, అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు చాలాసేపు, ఫుడ్ వచ్చేంత వరకు కూడా. చుట్టూ చెట్లు ఇవన్నీ ఉండడం వల్ల ఏమో చాలా చల్లగా అనిపించింది. మేము లోపల కూర్చున్నప్పుడు చాలాసేపు ప్రశాంతంగా కూర్చున్నాం ఫుడ్ వచ్చేంత వరకు. పిల్లలు ఇలా సైక్లింగ్ చేసుకున్నారు. తర్వాత ఇవన్నీ కూడా మామిడి చెట్లు అనమాట, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే ఫుడ్ అయితే వచ్చేసింది. మేమైతే హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. చూడండి ఎంత బాగుందో, ప్లెజెంట్గా చాలా బాగా అనిపించింది ఈ వెంచర్ మాకు. ఇంక ఇక్కడైతే ఫుడ్ రెడీగా ఉందన్నమాట. చికెన్ కర్రీ, ఇంకా రైస్, పప్పు, ఇంకా వెజ్ కర్రీ, ఇంకా పెరుగు అనమాట. ముందుగా మనం సైట్ విజిట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే చాలు, ఫుడ్ అయితే రెడీగా పెడతారనమాట వాళ్ళు. ఫస్ట్ అయితే లేట్ అయిపోయింది, పిల్లలకైతే మేము వరుసగా పెట్టించేసామన్నమాట. అందరూ కూడా మంచిగా రౌండ్గా కూర్చొని ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. Ini
ఇంకో బాటిల్ తేవే, 2 బాటిల్ తెచ్చి అక్కడ మిడిల్లో పెట్టు. ఒక పక్క పిల్లలు తింటుంటే ఇంకో పక్క మేము కూడా పెట్టించుకుని తినేస్తున్నాము. చాలా లేట్ అయిపోయింది, అప్పటికే చాలా ఆకలిగా ఉంది. ఎలా ఉంది జై? ఎలా ఉంది అది? ఎలా ఉంది అది? ఎలా ఉంది లిమిట్? ఎలా ఉంది అచ్చా? నిన్నే మరగక్కర్లేదు. చికెన్ బాగుంది. ఎలా ఉంది? ఇంకా తిన్న తర్వాత మేమైతే వెంచర్ అంతా కూడా చూడడానికి అయితే తిరుగుతూ ఉన్నాము. తర్వాత మాకు ఒక ప్లేస్ దొరికిందనమాట. ఈ ప్లేస్ లోనే మేము ఈవినింగ్ వచ్చే వరకు కూడా ఇక్కడే కూర్చున్నాము. అంత ప్రశాంతంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే మాకు. అక్కడ కూర్చో, వీడియో తీస్తున్నా. జై ఫ్రెండ్ కూర్చో, ఈ ఫ్రెండ్కి వచ్చి కూర్చో, వీడియో తీస్తా. మీ వాడు జాలేసినట్టుంది. ఏయ్ అమ్మి వదులు. పిల్లలు అయితే వచ్చే వరకు కూడా ఏదో ఒకటి ఆడుకుంటానే ఉన్నారు. ఎంత బాగా ఆడుకున్నారు ఇక్కడైతే. ప్లేస్ అంత బాగా అనిపించింది. వాళ్ళ మమ్మీ అందుకే అన్నిసార్లు కాల్ చేశారు కదా మీకు. ఇవన్నీ కెమెరామెన్. ఆ స్టోన్స్ పైన ధోని గ్రాస్ పైన ఉండేలా చూసుకోండి, అటు ఇటు కూడా. ఆర్యన్ అలా కాదు, స్టోన్స్ మధ్యలో వద్దు. జైట్ చూడు. మా శ్రీహాన్ అయితే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఈవినింగ్ వెళ్ళే వరకు మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే స్పెండ్ చేశాడనమాట. క్రికెట్ దగ్గర ఇక్కడ ఒక్కడే కూడా ఆడుకుంటూ ఉన్నాడు, ఎవరు లేకపోయినా కూడా. నా దగ్గర లేదు కదా. ఏడా ఏం చేయాలి ఇప్పుడు? జైన్ ఏమని చెప్పు, నేను కూర్చుంటా అక్కడికి వెళ్ళి. జై జై శ్రీహానికి బాలేస్తావా? ఏమంది?
ఈవినింగ్ 4 వరకు అలా కూర్చున్నాము. ఆ తర్వాత అయితే ఫోటోగ్రఫీ వాళ్ళు వచ్చారు. వాళ్ళైతే షూట్ స్టార్ట్ చేశారు. వెంచర్ని ప్రమోట్ చేయడానికి వీడియో క్రియేట్ చేస్తున్నారని చెప్పాను కదా. ఈ పిల్లలందరినీ కూడా లైన్లో పంపించి దానికి కావాల్సిన వీడియో క్రియేట్ చేయడానికి అయితే వాళ్ళు తీయడానికి అయితే ముప్పు తిప్పలు పెట్టారనమాట. ఒక్కరు కూడా మాట వినలేదు. మధ్యలో రండి, మధ్యలో మధ్యలో మధ్యలో. మీ సెంటర్ లెఫ్ట్ లో నడుస్తున్నారు. పిల్లలందరూ కూడా ఇక్కడైతే వీటితో ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. ఇవి పొంగునూరు దూడలని చెప్పారు కదా మా ఫ్రెండ్. చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా అనిపించాయి. మంచిగా పెట్టారు శ్రీహాన్. చేతికి నోట్లో పెట్టు, ఫీడ్ చేయి. కొంచెం కొంచెమే, అంత ఎక్కువ కాదు. ఇటు సైడ్ తిరగండి మీరు ఇటు సైడ్కి రావాలి. అటు సైడ్ ఆద్య, ఇటు సైడ్ రా, ఇటు సైడ్ పెట్టు ఈ ఆవుకి. ఆద్య ఇటు చూడు, ఇటు తిరగండి, ఇటురా. శ్రీహాన్ ఆ ఆవులు ఇటు సైడ్ వచ్చి మధు ఆ ఆవులు ఇటు సైడ్ వచ్చి ఇక్కడ ముంగడి నించొని మీకు మీరు అట్లా తినిపిస్తున్నట్టు అట్లాంటి షాట్ ఒకటి కావాలి కృష్ణుని దగ్గర. ఆ సైకిల్కి లాక్ వేసేవా ప్లీజ్, ఈ టార్చర్ నాకు వద్దు. ఇది వచ్చేసి యోగా చేసుకునే ప్లేస్ అనమాట. ఇక్కడైతే పిల్లలు మాట విన్నారు. ఇక్కడ వీడియో చాలా సహకరించారని చెప్పుకోవచ్చు పిల్లలందరూ కూడా. అందరం కూడా బుల్లకోట దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ ఒక షూట్ ఉంది, అది అయిపోయిన తర్వాత ఫినిష్ అయిపోయినట్టే. మేమైతే ఇంకా 6:30 అలా అప్పటి వరకు అయితే రిటర్న్ అయిపోయాము. నాకా పక్కన పడం పెట్టు కదా. అమ్మి ఆద్య వచ్చాం మనం. ఇదేంటి స్విమ్మింగ్ పూల్ కాదు, వాటర్.
సో ఇలా ఒక సండే అయితే పిల్లలతో ఎంజాయ్ చేయగలిగాము. మా వాడైతే ఇక్కడ మంచిగా క్రికెట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరైనా ఒక సైట్ ఏమైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే మంచి ప్లేస్ అని చెప్తాను నేను ఇదైతే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, నేనైతే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను. సో ఇదనమాట, మేము ఒక సండే అయితే ఇలా ఎంజాయ్ చేస్తాము మా ఫ్రెండ్ వెంచర్లో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటల్ దెన్ నెక్స్ట్ వీడియో. బాయ్.